తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్తో చర్చలు జరిపారు ఆరూరి రమేష్. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున వరంగల్ నుంచి పోటీ చేశారు. వర్ధన్నపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి వెళ్లారు ఆరూరి రమేష్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆరూరి రమేష్ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి వెళ్ళబోతున్నారనే దానికి సంబంధించి ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలంటారు? భారతీయ జనతా పార్టీకి గట్టి దెబ్బగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది వరంగల్లో అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఆరూరి రమేష్ గత కొద్ది కాలంగా బీజేపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఎక్కడా కూడా ఏదైతే ఎంపీగా వరంగల్ ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి అక్కడ సెకండ్ ప్లేస్లో వచ్చినప్పటికీ కూడా అక్కడ కడియం కావ్య గెలవడంతో ఈ బీజేపీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా అంటే ఓడిపోయిన తర్వాత ఎక్కడ కూడా ఆయన దాదాపు బీజేపీ కార్యక్రమాల్లో కనబడలేదు. అంటే బీజేపీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఎక్కడ కూడా యాక్టివిటీలో కానీ ఆ కార్యకర్తలో కానీ ఎక్కడ కూడా సమన్వయంతో ఎక్కడ కూడా పనిచేసిన దాఖలాలు లేవు. సో ఈ మధ్యకాలంలో ఏదైతే ఈ తరుణంలోనే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆరూరి రమేష్ సర్పంచ్ ఎలక్షన్స్ టైంలోనే బీఆర్ఎస్లో చేరుతారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించి కూడా అంటే క్యాడర్ ఎక్కడ కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదంటూ కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఎందుకంటే బీఆర్ఎస్లో గత 2 దఫాలుగా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. సో దాని తర్వాత క్యాడర్ అంతా కూడా వాళ్ళ బంధువులంతా కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఒక్క ఆరూరి రమేష్ తప్ప కొంతమంది తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా బీఆర్ఎస్లోనే ఉన్నారు. అయితే ఈ ఏదైతే సర్పంచ్ ఎన్నికల టైంలోనే పెద్ద ఎత్తున ఆరూరి రమేష్కి సంబంధించి అంటే ఇంటర్నల్గా బీఆర్ఎస్కు సపోర్ట్ చేశారు. ఎక్కడ కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చినాయి. గతంలోనే మనం సర్పంచ్ ఎన్నికల టైంలోనే సో ఆయన తీరు కానీ ఆయన మొత్తం వ్యవహరిస్తున్న శైలిని చూసి అప్పటికే బీఆర్ఎస్లోకి ఆరూరి రమేష్ పోతాడు అంటూ కూడా మనం గతంలోనే చెప్పినాం. యూటీవీ గతంలోనే ఈ వార్త చెప్పింది. సో దానికి తగ్గట్టుగానే ఈరోజు ఆయన బీజేపీకి రాజీనామా చేశారు. సో మరి నేరుగా కేటీఆర్తో చర్చలు జరిపిన తర్వాతే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఏదైతే ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా యాక్టివేట్ అయింది. ఆ యాక్టివేట్ అయిన తర్వాత ఆయనకు సంబంధించిన ఏదైతే సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులంతా కూడా గెలిచారు. మళ్ళీ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లోకి వస్తే అక్కడ వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ ధీటైన నాయకుడు లేడు. కానీ ఆయనకి బీఆర్ఎస్లో క్యాడర్ ఉంది. అటు బీజేపీలో పెద్ద క్యాడర్ లేదు, అటు కాంగ్రెస్లో కూడా పెద్ద క్యాడర్ లేదు. కానీ అటు కాంగ్రెస్లో క్యాడర్ లేదు, ఇటు బీఆర్ఎస్కు మాత్రం ఆయనకి పెద్ద ఎత్తున క్యాడర్ ఉంది. బీఆర్ఎస్లో అందరూ కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కాకుండా మిగతా అంత క్యాడర్ జిల్లాల వారీగా అటు నియోజకవర్గం వారీగా మండలాల వారీగా అందరూ కూడా ఉన్నారు బీఆర్ఎస్కి. సో ఇదే తరుణంలో ఆయన తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అది ఇప్పటికే కేటీఆర్తో కలిశారు, చర్చలు జరిగాయి. సో అన్నీ నిర్ణయించుకున్న తర్వాతే బీజేపీకి రాజీనామా చేశారు. సో బీఆర్ఎస్లో చేరబోతున్నారంటూ కూడా ఎందుకు జాతీయ పార్టీని కాదనుకొని మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నారనేది ఒకంత అయితే, ఎందుకు ఆయన భారతీయ జనతా పార్టీకి దూరంగా జరుగుతున్నారు అంటే ఆ స్థాయిలో ఆయనకి ప్రాధాన్యత దక్కలేదనా, లేకపోతే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఒకంత అసంతృప్తితో ఉన్నారనేటువంటి మాట, దీన్ని ఎలా చూడాలంటారు సతీష్? అంటే బీజేపీకి సంబంధించి ఎక్కడ కూడా అంటే సమన్వయ లోపం ఉంది అనేది అంటే వాళ్ళ మెయిన్ కోర్ కమిటీ చూస్తే కనుక బీజేపీలో ఎక్కడ కూడా ఇటు వరంగల్కి సంబంధించి కానీ ఇటు నల్గొండకు సంబంధించి కానీ ఎక్కడ కూడా బీజేపీలో అందరూ కలిసికట్టుగా పనిచేసి కింద గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులంతా ఒకటే కలిసికట్టుగా పనిచేస్తారా అంటే మరి అది చర్చనీయాంశంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన క్యాడర్ కూడా సపోర్ట్ చేయలేదు. అక్కడ ఉన్నటువంటి బీజేపీ క్యాడర్, వర్ధన్నపేటలో ఉన్నటువంటి బీజేపీ క్యాడర్ ఎక్కడ కూడా ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఈయన వాళ్ళకి ఎంత సపోర్ట్ చేసినా కానీ అక్కడ సైడ్ నుంచి సపోర్ట్ రాకపోవడంతో కొంత విసుగు చెందిన పరిస్థితులు కనబడ్డాయని తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ పొలిటికల్గా ఎదగాలన్నా, పొలిటికల్గా మళ్ళీ ఎమ్మెల్యే కావాలన్నా, పొలిటికల్ అంటే మొత్తం రాజకీయంగా ఎదగాలంటే మళ్ళీ అది బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుంది. మళ్ళీ బీఆర్ఎస్ కనుక ఆయనకు
మళ్ళీ టికెట్ ఇస్తారు. సో రాజకీయ భవిష్యత్తు బీఆర్ఎస్లోనే ఉంటుంది ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ఎస్ సంబంధించినటువంటి అందరినీ కలుపుకొని బీఆర్ఎస్లో అంటే ముఖ్యంగా వాళ్ళ బంధువులు పెద్ద ఎత్తున అందరూ కూడా బీఆర్ఎస్ క్యాడర్లోనే ఉన్నారు. వాళ్ళందరూ గతంలో ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్లో చేరు, బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున మన సర్పంచ్లను గెలిపించుకుందామని కూడా సన్నిహితులు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ సో పార్టీలో చేరి మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉన్నాడు. వర్ధన్నపేటలో పెద్ద ఎత్తున మున్సిపల్ వార్డులను గెలిపించుకొని మున్సిపల్ కార్పొరేటర్లను గెలిపించుకునే ప్రయత్నంలో భాగంగానే ఇటు కేటీఆర్ పెద్ద ఎత్తున చర్చించినట్టు తెలుస్తూ ఉంది. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో. ఏదేమైనప్పటికీ ఎన్నికల వేళ మున్సిపల్ ఎన్నికల వేళ వర్ధన్నపేటలో ఒక బీజేపీకి షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక తెలంగాణలో బీజేపీకి బిగ్ షాక్ అయితే తగిలింది. బీజేపీకి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రాజీనామా చేశారు. బీఆర్ఎస్లో చేరబోతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే కేటీఆర్తో ఆరూరి రమేష్ చర్చలు జరిపినట్లుగా సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున వరంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆయన. ఇక వర్ధనపేట నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని సాధించారు. అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ను వీడి బీజేపీలోకి ఆరూరి రమేష్ చేరారు. తిరిగి బీఆర్ఎస్లోకి ఆయన చేరికకు సంబంధించి కూడా జోరుగా ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది.